చెప్పేది. వాట్స్ రాంగ్? ఇందులో తప్పే ఉంది. రాంగున్నారా? మొగుడుతో గడప దాటానికి 1 నుంచి ఈ దేశంలో పరాయి మగాన్ని ఇంట్లో తీసుకొస్తానంటావా? డేటింగ్ అంటే మినిమం నాలెడ్జ్ కూడా లేనట్టుంది మీకెవరికి. డేటింగ్ అంటే వాటేసుకోవడాలు, మంచాలెక్కడాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి దొరలడాలు, పొరడాలు కావు. డేటింగ్ ఇస్ జస్ట్ లైక్ ఫ్రెండ్షిప్. కాలేజీలో మనం ఫ్రెండ్స్ తో ఎలా మూవ్ అవుతాం, ఇది అంతే. స్నేహానికి వివాహానికి మధ్య ఉన్న తినలేని ఈ డేటింగ్. కావచ్చమ్మా, కానీ సమాజం దృష్టిలో అది వ్యభిచారమే. ఒక దేశం మహారాజు పరాయి దేశంలో బానిస కంట హీనమన్నట్టు ఆ ఫారిన్ కంట్రీలో డేటింగ్ గ్రేట్ గా వచ్చామో గానీ భారతదేశంలో ఇలాంటి వెధవేషాలు ఇస్తే మొహం మీద ఉమ్ము వస్తారమ్మా. వాట్ రామ్? మీ చెల్లెలు ఎవరితోనూ దొంగచాటుగా రాంగ్ చేస్తుంటే ఫీల్ అవ్వాలి గానీ ఓపెన్ గా చెప్పి పబ్లిక్ గా తిరుగుతానంటే ఫీల్ అవుతారు ఎందుకు? మీరు ఇంకా బీసీ కాలంలోనే ఉన్నారు. మీరు డెవలప్ కారు, డెవలప్ అయ్యే వాళ్ళకి హెల్ప్ చేయరు. మీరు నాకంటే ముందు పుట్టారు కాబట్టి చెప్తున్నాను. నేను ఇతనితో డేటింగ్ చేస్తాను. ఇక నుంచి గెస్ట్ హౌస్ లోనే ఉంటాను. కామన్ సామ్. ఇదేనండి మా ఇల్లు. మంది వెడ్డింగ్ కాపురం అయితే ఫీల్ అవ్వాలి గానీ డేటింగ్ కాపురం కదా. మీ ఇల్లు ఎలా ఉంటే నాకేంటి? అయినా నీ లెవెల్ కి ఇల్లు సూపర్. యూస్లెస్ ఫెలో. అయ్యి బాబోయ్, నన్ను తెగబోడేస్తున్నారండి. రండి ఇంట్లోకి వెళ్దాం. రాజ్యం, నొప్పులు తగ్గాయా? ఏది ఆ కాలివు? అమ్మా, మా అమ్మ మా నాన్న. ఏంటిది? కాళ్ళు పట్టడంలో మా నాన్న శ్రీకృష్ణుడైతే మా అమ్మ మాత్రం సీత. అంటే సత్యభామల తన్నదో. ఇట్స్ సో నైస్. ఇండియాలో అమెరికా చూపించారు. అమ్మా, శిరీష్ అని రామరాజు లక్ష్మణరాజు గారి చెల్లెలు ఫారిన్ లో పెరిగొచ్చింది. హలో. హాయ్. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. హాయ్. యు ఆర్ రియల్లీ గ్రేట్. అంతేకాదు, మా అమ్మకు వంట చేసి పెడతాడు. యా. మా అమ్మకు నోట్లో ముద్ద పెడతాడు. యా. మా అమ్మకి పూలు కోసి పెడతాడు. యా. మా అమ్మకి జడేసి కూడా పెడతాడు. యా. ఇంతటి ఆదర్శవాదా? ఐ లైక్ యు వెరీ మచ్. అంటే తిట్టేవా? కాదు, మీ నాన్న నాకెంతో నచ్చాడు. అయితే నేను నచ్చాలి. ఎందుకు? అవన్నీ నా పిల్లానికి నేను చెయ్యాలనుకుంటాను కాబట్టి. ఐ లైక్ యు వెరీ మచ్. నీలాంటి మగాడంటే నాకెంతో ఇష్టం. పెళ్ళెప్పుడు చేసుకుంటామ్మా? పెళ్ళా? సో ఫన్నీ. ముందు డేటింగ్ అవనివ్వండి. డేటింగా? అదేనమ్మా, పెళ్లికి ముందే కాపురం చేసి ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటారు అనమాట. ఉంచుకున్నా పెళ్ళం అవుద్ది, పెళ్లి కాకుండా కాపురం ఎట్టా అవుద్రా? అది అంతేలేవా, లేటెస్ట్ ఫ్యాషన్. హాయ్. పెళ్ళయ్యాక మొగుడు పెళ్ళాలిద్దరూ పడక కొట్టుకు చావకుండా పెళ్లికి ముందే కొట్టుకోవడమో కట్టుకోవడమో తేల్చుకోవడానికి ఇది ఒక పద్ధతి అన్నమాట. బాగుంది బాగుంది బాగుంది. మా ఆశీస్సులు ఎప్పుడూ మీకే. మరి ఆ డేటింగ్ కాపురం ఏదో ఇక్కడే పెడతారా? కాదు అంకుల్, గెస్ట్ హౌస్ లో పెట్టుకుంటాం. అదేంటమ్మా, ఆడపిల్లని అప్పగింతలు చేసినట్టు మా వాడిని నీకు అప్పగింతలు చేయాలా? యా, చాలా బాగా అర్థం చేసుకున్నారే. చూడమ్మా, నా బిడ్డ చాలా అమాయకుడు, జాగ్రత్తగా చూసుకుంటావు కదా. ఓకే అంకుల్, యూ డోంట్ వరీ. అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని విజిట్ చేస్తుండండి. ఓకే. యా. మీ డేటింగ్ కాపురం 100 ఏళ్లు వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. బాయ్. అయ్యి బాబోయ్, మీరెందుకు చదువుతున్నారండి? మీరు అసలు ఒట్టి మనిషి కూడా కాదు. ఏంటి? నేను ఒట్టి మనిషిని కానా? నాకేమైనా కడుపు అనుకున్నావా? యూస్లెస్ ఫెలో. అబ్బా, అట్ట కాదండి. ఒట్టి మనిషి కాదంటే ఒళ్ళంతా బంగారం అని అర్థం. మీరు పని చేశారనుకో అరిగిపోతారా? అవుతున్నారండి. బెడ్రూమ్ రెడీయా? రెడీ అండి, రండి. అయ్య బాబోయ్, ముందే బెడ్రూమ్కి వెళ్తున్నారేంటి? డేటింగ్ కాపురం అంటే ఇదేనన్నమాట. ఫస్ట్ బెడ్రూమ్ సర్దేస్తున్నారంటే. నేనే లేస్తూ లేస్తూ పొద్దునే నా మొఖం చూపించడం ఎందుకని ఇది పెట్టా. బెడ్ కాఫీ కావాలా, బెడ్ టీ కావాలా, బెడ్ హార్లిక్స్ కావాలా, బెడ్ పాలు కావాలా, ఏది కావాలన్నా చెప్పండి, వేడివేడిగా రెడీగా ఉన్నాయి. అది అర్థమైంది. పళ్ళు తోముకుంటానంటారు. క్లోజప్ కావాలా, కాల్గేట్ కావాలా, పెప్సోడెంట్ కావాలా, ప్రామిస్ కావాలా, డాబర్ పళ్ళ పొడి కావాలా, ఈస్ట్ గోదావరి స్పెషల్. స్టూపిడ్ ఫెలో. అది కాదు. గ్యారంటీగా పేపర్ అయి ఉంటది. ఆంధ్రజ్యోతి కావాలా, ఈనాడు కావాలా, వార్త కావాలా, ఆంధ్రప్రభ కావాలా, తెల్లోడు పేపరు, నల్లోడు పేపరు. అంతే కదా మీకు కావాల్సిందే. అది కాదు సాంబా. మీరు లేవకండి, మీకేం కావాలి నేను తీసుకొస్తా కదా. నేను అర్జెంట్ గా బాత్రూమ్కి వెళ్ళాలి. బాత్రూమ్ తెస్తావా? అయితే ఆగండి, దిగద్దు. హనుమంతుడు కొండ తెచ్చినట్టు కొంప తీసి నువ్వు బాత్రూమ్ తెస్తావా?
అమెరికా కాళ్ళు ఇండియా భూమి మీద నడవడం ఏంటంటే ఇప్పుడు పెట్టండి. వెళ్ళండి. గారెలు, పూరి, అట్లు మీకేం కావాలో తినండి. ఇన్నా మీకోసమే ఇవన్నీ నేనే చేశాను. కూర్చోండి. నీకు వంటొచ్చా? మా నాన్న పుణ్యవాని ఆడవాళ్ళకి కావాల్సిన ఏ పనైనా వచ్చు. వంట, వార్పు, కుట్టు, అల్లిక, ముఖ్యంగా భార్య కష్టపడకుండా మసలుకోవడం. నిజంగా? శాంపుల్ కి మీకు జడేమంటారేటి? 2 జడలు గాని 1 జడ గాని. అయ్యి బాబాయ్ తగిన ఎట్టంద్రా బాబు. అప్పుడే లాండ్రీ నుంచి వచ్చేసాయా? నేనే మీ లాండ్రీనండి. రాత్రికి రాత్రి ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి రెడీ చేశా. మీకేం కావాలో అది వేసుకోండి. ఏ సాంబా, హాయ్. నువ్వు నాకు నచ్చావురా. అయ్యి బాబోయ్ నాకు సిగ్గే చెప్పండి బాబు. పాలిష్ చేసి రెడీగా ఉంచాను. మీకు ఇష్టం వచ్చిన జోడి వేసుకెళ్ళండి. అయితే నువ్వు రావట్లేదా? నేను ఇంకెక్కడ మొహం కడిగాను, ఎక్కడ స్నానం చేశాను, ఎక్కడ టీ తాగాను, ఎక్కడ టిఫిన్ తిన్నాను. నేను రావాలంటే ఆలస్యం అవుద్ది. మీరు వెళ్ళొచ్చండి. అంటే పొద్దున్నుంచి నీ పనులేం చేసుకోలేదా? ఏడిసినట్టుంది. మీ పని కంటే ఈ కోనికేసుగా గారి పని ముఖ్యమా చెప్పండి. నీ పనులన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే నా పనులకు వాల్యూ ఇచ్చావో అప్పుడే నువ్వు నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నావని తెలిసిపోయింది. నిన్ను సెలెక్ట్ చేసుకుని నేను తప్పు చేయలేదని నిరూపించావు. థ్యాంక్స్. నువ్వు వెళ్ళి రెడీ అవుపో, నేను నీకోసం వెయిట్ చేస్తాను. ఏయ్ నిన్నే. మీరు కళ్ళు మూసుకోండి. తెరిచే లోపల మీ ముందుంటా. బ్యూటిఫుల్ లొకేషన్. అవునండి, భయంకర సూపర్ ఉంటది. ఇలా మన ఇద్దరి బల్లకట్టు షికార్ నీకేమనిపిస్తుంది? మోగ మనసులు సినిమాలో సావిత్రి పక్కన ఏఎన్ఆర్లా, ఆపద్బాంధవుడు సినిమాలో మీనాచి శేషాద్రి పక్కన చిరంజీవిలా అండి. యూస్లెస్ ఫెలో. మన ఇద్దరి మధ్య అంతస్తుల తేడా తేవద్దన్నానా? మీరేమో గుళ్ళో దేవత, నేనేమో గుడికొచ్చే భక్తుడిని. తేడా ఎందుకుండదండి? అయితే నీ దేవతే నిన్నో కోరిక కోరాలని అనుకుంటుంది. ఏంటండి? నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చితే నువ్వు నన్ను ఐ లవ్ యూ అను. దాంతో డిఫరెన్స్ లేకుండా పోతాయి. అమ్మో, పిడక మట్టి కూడా చేరాలి గాని పాలరాయిని కాదండి. చేడ్చినట్టుంది. డేటింగ్ చేసేది చెమ్మచక్కలు ఆడుకోవడానికి కాదు. మనం ప్రేమించుకోవాలి, ఒకరి మనసు ఒకరు ఇచ్చి పుచ్చుకోవాలి, ఒకరి ఇష్టాన్ని ఒకరు తెలుసుకోవాలి. అంతేగాని నేను పిడకనండి మీరు తడికండని మెట్ట వేదాంతం చెప్పడానికి కాదు. ప్రేమ కబుర్లు చెప్పుకోవాలి. చెప్పు, ఐ లవ్ యూ. అయ్యి బాబోయ్ నాకు సిగ్గేస్తుందండి. యూస్లెస్ ఫెలో. గడబొంగులా పెరిగావు, ఇంకా సిగ్గేంటి? ప్రేమకు పొడుగుతో సంబంధం ఏంటండి? ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్తావా లేదా? ఐ లవ్ యూ అని చెప్తావా లేదా? నా అందం భరించలేనంత చండాలంగా ఉందనేగా నువ్వు కళ్ళు మూసుకున్నావు. ఇక్కడ ఇంకా నేనెందుకు? నువ్వు అలాగే మూసుకో, నువ్వు వెళ్ళిపోతా. నాకు ఈత రాదమ్మా. మరి బలకట్టెందుకంటావ్? నాకు ఈత వచ్చని అడిగారా? చూసేసాను.
ఆ.